బలమైన ఆకాంక్ష ఉన్నటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు. మరి మనకి అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, నీవు దేన్ని భావిస్తే నీకు అదే జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ పాజిటివ్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మనం ఆశావహ దృక్పథంతో ఉంటే మనకంతా మంచి జరుగుతుంది. మన ఆరోగ్యం చెడుగా ఉంటే చెడే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక కళ ఉంది, వాళ్ళు ఉన్న బడిని చక్కగా తీర్చిదిద్దాలని. బడి చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళ కళ. మరి అలాంటి కళ ఉన్నటువంటి వీళ్ళు చక్కగా ఇటువంటి మరి ప్రేరణా సంస్థ. నేను ఆ రోజు మొక్కలు నాటేటప్పుడు చూసాను, వెంకటరెడ్డి గారు, కృష్ణారెడ్డి చూశాను. చాలా శ్రమ తీసుకొని తీసుకురావడం కాదు, మొత్తం నాటి వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళు బాధ్యత చూస్తారు. వాళ్ళు కూడా తవ్వి అంటే ఎన్జిఓ చాలా, అంటే స్వచ్ఛంద సంస్థలు చాలా ఉంటాయి, కానీ మంచి మనస్సుతో కూడిన స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు లాభాపేక్ష లేకుండా సేవ అనేటువంటి దాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఒక సంస్థ. ఇప్పుడు చూడండి, మన ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడాలనే దృక్పథంతో మరి దాదాపు 50-60 వేలు ఖర్చు పెట్టి ఈరోజు మరి ఈ మెటీరియల్ అంతా ఇవ్వడం, కంప్యూటర్ కానీ ప్రింటర్ కానీ, ఈవెన్ మీ పిల్లలు కనపడటానికి వెబ్క్యామ్తో సహా మొత్తం సమకూర్చారు వాళ్ళు. మాకు మరి మండల విద్యాశాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. తర్వాత ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్పుతున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్. ఇవాళ ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్, మన మొబైల్లోనే ప్రపంచం ఉంది. గవర్నమెంట్ కూడా నిన్న వాట్సాప్ సేవ 161 రకాల సేవలు. పెట్రోలిగా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు, దీంట్లోనే మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనం అప్లై చేస్తాం. ఆఫీసులు బార్కర్లా మరి అంటే పైన కూడా గవర్నమెంట్ కూడా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంది. మనం ఏం చేయాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు